శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ అనేది కొంచెం స్లో డౌన్ అవటం, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు వయసు ప్రకారంగా జాగ్రత్తల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం విషయం మీద కొంచెం ఎక్కువగా లోతుగా అధ్యయనం చేయాలనుకుంటారు. ఆయుర్వేదము చిట్కా వైద్యమే బెటర్గా అని చెప్పి ఒక కంక్లూజన్కి రావడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి శారీరకంగా మానసికంగా ఉద్యోగపరంగా శ్రమతో పాటు ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు, ధైర్యమే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్థైర్యం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పని మీద వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చతుర్థంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి జరగబోతుంది. ఈ నెల చివరిలో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో మొదటగా చతుర్గ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. దాని గురించి నేను క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అది చూడండి కావలసినటువంటి వారు. దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్గ్రహ కూటమి కొంచెం ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంస్థల విషయాల్లోనూ మరియు అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. రాశిలో వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి. అన్నీ ఉన్నా సరే, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అయినా సరే రావాల్సినటువంటి సంబంధాలు సరైన సమయానికి రాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అని చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఎలాగైనా సరే ఈ యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు ఉన్నటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, చదువుకుంటున్నటువంటి వారు, విద్యార్థులకి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. చతుర్గ్రహ కూటమి గురించి ముఖ్యంగా రవితో కలిసినటువంటి యొక్క కూటమి ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.